హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే న్యూస్ వింటే అసలు మనుషులు ఇంత క్రూరంగా ఎలా ఆలోచిస్తారు అని అనిపిస్తుంది. కేవలం పొలిటికల్ పవర్ కోసం ఒక తండ్రి తన సొంత కూతుర్ని చంపేసిండు. అది కూడా జస్ట్ ఒక ఎలక్షన్ ఎలిజిబిలిటీ కోసం. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే, మహారాష్ట్రలో పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఒక రూల్ ఉంది. ఎవరైనా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలంటే వాళ్ళకి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇక్కడే ఈ స్టోరీ విలన్ ఎంటర్ అయ్యాడు. మహారాష్ట్ర నందేడ్కి చెందిన పాండురంగ్ అనే వ్యక్తికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. తాను వచ్చే జూన్లో జరిగే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. కానీ 2 చైల్డ్ నౌన్ వల్ల తన ఎలిజిబిలిటీ పోయేలా ఉంది. సో తన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఒకటి, చైల్డ్ని ఎవరికైనా అడాప్షన్కి ఇవ్వడం, లేదా బర్త్ రికార్డ్స్ చేంజ్ చేయడం. ఇవేమీ వర్కౌట్ అవ్వట్లేదు. అప్పుడే తన మైండ్లో ఒక క్రూరమైన ఆలోచన వచ్చింది. అదే తన 6 ఏళ్ల కూతుర్ని ప్రాచిని చంపేస్తే తనకి ఇద్దరు పిల్లలు మిగులుతారు అండ్ ఎలక్షన్కి లైన్ క్లియర్ అవుతుంది. జాన్ 29th రోజు పాండురంగ్ తన కూతుర్ని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని నిజాం సాగర్ కెనాల్ దగ్గరికి తీసుకెళ్లారు. ఎవ్వరు లేని టైం చూసి ఆ చిన్న పాపని కెనాల్లోకి తోసేశాడు. పాపం ఆ పాపకేం తెలుసు తన తండ్రే కూతుర్ని చంపేస్తాడని. నెక్స్ట్ డే నుండి తన కూతురు కనపడట్లేదని డ్రామా ఆడాడు. కానీ పోలీస్ ఇంటరాగేషన్లో అసలు నిజం బయటికి వచ్చింది. ఇక్కడ ఇంకొక షాక్ ఏంటంటే, పాండురంగ్కి ఐడియా ఇచ్చింది తనొక్కడే కాదు, ఆ విలేజ్ సర్పంచ్ గణేష్ కూడా ఇందులో హెల్ప్ చేశారని పోలీసులు చెప్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి ఈ మర్డర్ని ప్లాన్ చేశారు. ప్రెజెంట్లీ ఇద్దరిని పోలీసులు కస్టడీలో ఉంచారు. గాయ్స్, పవర్ కోసం, ఎలక్షన్ కోసం కూతుర్ని చంపుకునే స్టేజ్కి వచ్చారంటే అసలు మానవత్వం ఎక్కడుంది? రూల్ బ్రేక్ చేయలేకపోతే ఎలక్షన్ నుండి తప్పుకోవాలి, కానీ పిల్ల ప్రాణాలు తీయడం ఎంతవరకు కరెక్ట్? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.